ఇంటర్ అయిపోయింది, నెక్స్ట్ ఏం చేయాలి? ఇట్స్ అన్ ఓపెన్ ఇన్విటేషన్ టు స్టూడెంట్స్ ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారు. గ్రూప్ గురించి వరి అవ్వదు, ఏ గ్రూప్ అయినా కావచ్చు. మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన ఒక స్టూడెంట్ అయితే ఇట్స్ అన్ ఇన్విటేషన్. ఇంకో విషయం కూడా ఏంటంటే, మీకు ఎంత పర్సెంటేజ్ మీ ర్యాంక్తో మాకు సంబంధం లేదు, ఎందుకంటే వాళ్ళు ఒక ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది కండక్టెడ్ బై విశ్వని. దాని తర్వాత ఒక ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. అది ఎవరు కండక్ట్ చేస్తారు? మేము చేస్తాం, యాక్సెంచర్ ఎంప్లాయ్. ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధి చెందిందని సంతోషపడాలా, ఏ వచ్చిన తర్వాత జాబ్స్ ఉండవని బాధపడాలా అని అందరూ ఆలోచిస్తున్నారు. ఏఐ తెలియని వాళ్ళకి, ఏఐ నేర్చుకోని వాళ్ళకి జాబ్ ఉండదు. బిఎస్ కంప్యూటర్ సైన్స్కి అంత ఇంపార్టెన్స్ ఉందా అని చాలా మంది అడుగుతున్నారు. ఇది అంత మంచి కోర్సా? నిజంగా బైపీసీ స్టూడెంట్స్, ఎంఈసీ, హెచ్ఈసీ వాళ్ళు కూడా ఇందులో రాణించగలరా? నేను బైపీసీ స్టూడెంట్, కానీ నేను కంప్యూటర్ సైన్స్ చేసి యాహూ గూగుల్తో వర్క్ చేసి బ్యాచులర్ ఆఫ్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళు గేట్ రాయొచ్చు, ఇండియాలో ఉండి ఎంటెక్ చేయొచ్చు, అబ్రాడ్కి వెళ్ళి ఎంఎస్ చేయొచ్చు. ఇంకో విషయం ఏంటంటే, బిఎస్ నుంచి డైరెక్ట్గా పిహెచ్డి కూడా చేయొచ్చు. వేరే ఏ కంట్రీకి వెళ్ళినా బీటెక్ అనేది ఉండదు. ఇట్స్ నాట్ అ గ్లోబల్ డిగ్రీ. ఇట్ ఈస్ ఇండియనైజ్డ్ వే ఆఫ్ టెక్నాలజికల్ డిగ్రీ, అంతవరకు. నవేడేస్ ఎడ్యుకేషన్ ఏ విధంగా చూస్తారు మీరు? ఎడ్యుకేషన్ సిస్టము చాలా డ్రాస్టిక్గా చేంజ్ అయింది. ఎందుకైందంటే జనరల్గా అంటుంటారు కదా, క్లైమేట్ కంటే ఫాస్ట్గా చేంజ్ అయిపోతుంది. అది టెక్నాలజీ చేంజ్ అవుతుందంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా చేంజ్ అవ్వాలి. బిఎస్ కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే నిజంగానే ఫ్యూచర్ ఉంటుందా? జాబ్ గ్యారంటీ అన్న మాటను మనం బిలీవ్ చేయొచ్చు. ప్లేస్మెంట్ గ్యారంటీ ఉందా? జాబ్ గ్యారంటీ వస్తుందా ఈ కోర్స్ చేస్తే? గ్యారంటీ ఎవరండి? ఎవరైనా ఇస్తే కూడా మీరు నమ్మొద్దని చెప్తారు. విశ్వవిద్యాలయ కాలేజ్ ఎలాంటి సపోర్ట్ ఇస్తుంది నాలాంటి ఇంటర్ అయిపోయిన స్టూడెంట్స్కి? ఎంత గొప్ప కోర్స్ అయినా యాక్సెసిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అందరూ అన్ని ఫీజులు కట్టే పరిస్థితిలో కూడా ఉండలేకపోవచ్చు. సో అందుకేంటంటే మెరిట్ స్కాలర్షిప్స్ కూడా ఈ ప్రోగ్రామ్ లో ఆఫర్ చేస్తున్నారు. అప్ టు 1.2 lakhs కాలేజ్ ఈజ్ ఆఫరింగ్ మెరిట్ స్కాలర్షిప్. సో రండి, ఎగ్జామ్ రాయండి, యాక్సెంచర్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి, ఆఫర్ లెటర్ వస్తే మీ మెరిట్ని బట్టి మీకు ఒక స్కాలర్షిప్ కూడా వస్తుంది. ఒక పెద్ద ఎంఎన్సీ కంపెనీ 30,000 పీపుల్ ఒక్కసారిగా లే ఆఫ్ చేసి పడేసింది. కాన్స్టెంట్గా అప్ స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ అనేది ఇప్పుడు, ఒకప్పుడు ఆప్షన్ ఉండేది, ఇప్పుడు ఆప్షన్ కాదు. మీరు అన్న కరెక్ట్ పాయింట్. వన్ అండ్ ఓన్లీ ఆప్షన్. ఏఈడిపి ప్రోగ్రామ్ అని వింటూ ఉన్నాం, ఒకసారి అసలు ఎక్స్ప్లెయిన్ చేయండి, అసలు ఆ ప్రోగ్రామ్ ఏంటి? ఏఈడిపి ఈజ్ అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ అండి. అంటే బ్యాచులర్ ఆఫ్ సైన్స్ కంప్యూటర్ సైన్స్లోనే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ అఫిలియేషన్ విత్ ఉస్మానియా యూనివర్సిటీ అప్రూవల్ తీసుకొని యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం టాలెంట్ స్ప్రింట్ పార్ట్ ఆఫ్ యాక్సెంచర్తో కొలాబరేట్ అయి డిజైన్ చేసిన బ్యాచులర్ ఆఫ్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ 4-year ప్రోగ్రామ్ ఈస్ నథింగ్ బట్ ఏఈడిపి. అప్రెంటిస్షిప్ ఎంబెడ్ ఎందుకు అని అంటే, నేను చెప్పినట్టు ఫస్ట్ 2 years కాలేజ్లో నేర్చుకుంటారు, 3rd year యాక్సెంచర్తో నేర్చుకుంటారు, 4th year ఆఫ్ ద కోర్స్ బేసిక్గా స్టూడెంట్స్ ఒక ప్లేస్ అయిన సంస్థతో అప్రెంటిస్ ఆర్ ఇంటర్న్గా కంప్లీట్గా వర్క్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ద రియల్ వర్క్ ఎక్స్పీరియన్స్. సో టెల్ మీ అబౌట్ టాలెంట్ స్ప్రింట్ లెగసీ. టాలెంట్ స్ప్రింట్ ఈజ్ అన్ ఎడ్టెక్ ఆర్గనైజేషన్ అండి. 15 years లెగసీ క్యారీ చేస్తుంది, విచ్ ఇస్ నౌ అ పార్ట్ ఆఫ్ యాక్సెంచర్ లెర్న్వంటేజ్, విచ్ ఇస్ అ వెరీ రెనౌడ్ కార్పొరేట్ ఎడ్టెక్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్. మోర్ దెన్ 2 lakh స్టూడెంట్స్, లెర్నర్స్ని ట్రైన్ చేసిన ఒక సంస్థ. హైరింగ్ కంపెనీస్ మోర్ దాన్ 800తో కొలాబరేట్ అయిన ఒక వెరీ ట్రస్టెడ్ ఇన్స్టిట్యూషన్ ఈస్ టాలెంట్ స్ప్రింట్. పేరెంట్స్ కూడా ఆలోచిస్తున్నది, మార్నింగ్ లేస్తే మేము చెప్పినా వినట్లేదు, ఆ ఫోన్లోనే ఉంటున్నారు. సో వాళ్ళని గైడ్ చేసే కరెక్ట్ కాలేజ్ ఉండాలి, ఫ్యాకల్టీ ఉండాలని చూస్తున్నారు. మన విశ్వవిద్యాలయంలో ఒక స్టూడెంట్ జాయిన్ అయిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్స్ని ఏ విధంగా మార్చగలరు? యూజ్ యువర్ ఫోన్స్, యూజ్ యువర్ మొబైల్స్, యూజ్ ఎనీ టెక్నాలజీ, బట్ ఫర్ యువర్ సో కాల్డ్ ప్రాజెక్ట్, ఫర్ యువర్ స్కిల్స్ దట్ ఆర్ ఎంబెడెడ్ ఇన్ దిస్ కోర్స్. లెర్న్ బై డూయింగ్. అంటే డ్రైవింగ్ నేర్చుకోవాలి అని అంటే పుస్తకాలు చదివితే రాదు కదా, బేసిక్స్ తెలుసుకుంటాం, కానీ ఎప్పుడు వస్తుంది? ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఒక సిమ్యులేటర్ మీద కూర్చొని మనం డ్రైవింగ్ స్కూల్లో ఎలా చేస్తాం, తర్వాత ఒక ఎల్ఎల్ఆర్ తీసుకున్న తర్వాత మనకు డ్రైవర్ అంటే డ్రైవింగ్ తెలిసిన వాళ్ళని పక్కన కూర్చోపెట్టుకొని డ్రైవ్ చేయడం స్టార్ట్ చేస్తే వస్తుంది. సేమ్ లైక్ స్విమ్మింగ్. ఇవన్నీ స్కిల్స్. అందుకే అంటాం డ్రైవింగ్, స్విమ్మింగ్ ఇవన్నీ స్కిల్స్ అని ఎందుకు అంటున్నారు? ఇందుకే అన్నిటికీ. ఎందుకంటే ప్రాక్టికల్గా చేస్తేనే వస్తుంది. సో లెర్నింగ్ బై డూయింగ్. రూరల్లో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల తెలుగు మీడియం చదువుతున్నారు. మీరు ఫస్ట్ బేస్మెంట్ ఇంటర్ తర్వాత మా కాలేజ్కి వచ్చేయాలని చెప్తున్నారు, మరి అప్పటికి వాళ్ళు తెలుగులో ఉన్నారు. సడన్గా ఇంగ్లీష్ రాగానే ఒక నర్వస్నెస్ వచ్చేస్తుంది. ఐ వాజ్ వన్ ఆఫ్ ద స్టూడెంట్స్. యాక్చువల్గా నేను ఇంటర్మీడియట్ కూడా తెలుగులో చదివాను. మై ఫస్ట్ ఇంగ్లీష్ మీడియంలో నేను స్టార్ట్ చేసింది నేను ఇంటర్మీడియట్ తర్వాత. ఓకే. సో ఐ నో ద పెయిన్ అనమాట. మీరు అడుగుతుంటే నాకు గుర్తొస్తుంది మొత్తం అనమాట. సో day 1 నుంచి ఏంటంటే సపరేట్గా కమ్యూనికేషన్, కార్పొరేట్ ఎటికేట్ మిక్స్ అయ్యేలాగా మనకి స్పెసిఫిక్గా ఒక కరికులంలో ఒక స్పేస్ క్రియేట్ చేశాం. ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్. ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి.